రండి ఈరోజు వచ్చేసి తీపి తినాలనిపించింది. గులాబ్ జామ్ చేసుకుందామంటే గులాబ్ జామ్ పిండి లేదండి నా దగ్గర. అందుకని చెప్పేసి తెలివిగా ఆలోచన చేసి బొంబాయి రవ్వ, అలాగే కొంచెం తినే సోడా, నెక్స్ట్ గోధుమ పిండి వేసి బాగా పాలు వేసి కొంచెం పిండిలాగా కలుపుకున్నాను. రౌండ్గా ఉండలు చేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేయించుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనము పంచదార పాకంలో వాటిని వేసుకొని తిన్నామంటే గులాబ్ జామ్ తిన్న ఫీలింగ్ వస్తుందని ఈ విధంగా చేశానండి. చూసారా ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట. ఈ ఐడియా ఏదో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రిప్షన్ చేసి ఒకసారి ట్రై చేయండి. మీకు బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ కూడా. మనం బొంబాయి రవ్వ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో కొంచెం వంట సోడా వేసాను, సాల్ట్ కొద్దిగా, నెక్స్ట్ గోధుమ పిండి వేసాను. నా దగ్గర ఉంటే మైదా వేసుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. చక్కగా పాలతో తడుపుకొని రౌండ్గా చేసుకొని ఉండల్ని ఆయిల్లో వేయించుకొని తర్వాత మనము పంచదార పాకంలో వేసుకోవటమే. కొంచెం సేపు నానాక తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి చూసారా. ఇప్పుడు మనము పాకంలో వేసుకొని కొంచెంసేపు నానబెట్టుకోవాలి. చూసారా ఓ మై గాడ్, పాకంలో నుంచి తీసి ఇందులో వేసుకుంటున్నానండి. ఇది పాకంలో ఈ గంట పెట్టేసరికి సొమ్ముమనింది అనమాట. చూడండి, ఇప్పుడు ఈ పాకంలో వేసి బాగా నాననివ్వాలి. కొంచెం సేపు నానాక మనం తిన్నామంటే చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. కొద్దిసేపు నానాలండి ఇవన్నీ కూడా. ఈ పాకంలో బాగా నాని టేస్ట్ వస్తుంది. ఎంతో టేస్టీ యమ్మీగా ఉండే మన గులాబ్ జామ్ రెడీ అయిందండి. గులాబ్ జామ్ అంటే రవ్వతోటి గోధుమ పిండితోటి తయారు చేశాను. చాలా బాగుంటుంది. నానాక మనము తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా కొత్తగా.